హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసు మీకు వందనాలు. జోడి జోడి హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. హృదయముతో అందరం పాడదాం. ఆరాధన పరిశుద్ధాత్మని కోరుతున్నాను.
తల్లి కూడా మీకు వందనాలు తండ్రి. అయ్యా మా అందరికీ రేపు నిలబడి మా అందరితో మాట్లాడండి. బలపడుతుంది జోగి హల్లెలూయా హల్లెలూయా. నాయన స్తోత్రం 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 స్తోత్రం. ఓ పరమ శిక్షమా ప్రతిదిన సాధుగా సాధుగా చేసిన జవాబు నమ్మి రెండు చేతులపైకి దేవుడికి స్తోత్రాలు స్తోత్రం 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 ఓకే పరిశుద్ధ వందో కీర్తన పరిస్థితి వందో కీర్తన మనం చూస్తున్నాం. అంతర్గతం వందో కీర్తన. సమస్త దేశులారా యెహోవాకు ఉత్సాహం చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయన మనము పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన కొమ్మలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామం గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యం తరతరములుగాక. ఈ పరిశుద్ధ వాక్యములను గ్రంథపత్రములను వినిపించేదిగాక. ఆమేన్. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందలమోకెదము, ఆయన మాటలు గైకొనినా మనకెంతో ఆనందమాయెను. రాడియో రక్షణ స్తోత్రము మన ప్రభువే. ప్రార్థన. ప్రభా, ఆరాధనకి ఎప్పుడు ఆరాధనలో గ్రంథపూర్ణం తండ్రి. అయ్యా నీ కుమారుడు ఆచార్య గారు నిలబడి వర్తమానం ఇస్తున్నాను. మాకు పెడలకి అమూలంలో మనం విరామం చేసి ఆత్మతో మనం యేసు క్రీస్తు నామములో బ్రతుకుతున్నాము తండ్రి. హల్లెలూయా. ఓకే, మనందరం ప్రార్థన చూద్దాం. మరి ఇంచుమించు మీద ఆచార్య గారు, ఏర్తయ్య గారు గుంటూరు నుంచి కటికేవా నుంచి ఇంకా 50-60 కిలోమీటర్ల నుంచి వాణిజ్యం వచ్చి మళ్ళా ఆటో కట్టించుకొని ఏ ఆటో నచ్చుకోకూడదని మేము ప్రయాసపడి వచ్చాము. అయితే వచ్చేదాన్ని ట్రాఫిక్ ఎక్కువ. ఆ ట్రాఫిక్ వల్ల కొంత లేట్ అయిపోయింది. మీరు ఏమనుకుంటూ త్వరగా మేము ముగించాము. అంటే మరి ఆటో కట్టి కూర్చొని కనుక మన ఆటో వెళ్ళిపోవాలి. జీవిత సాధ్యమైతే ఇంకా ముగించేస్తాం. మనకి 8 గంటలకి అవునా 6 అయితే కొంత లేట్ అయింది. దాన్ని బట్టి మీరు పరిశీలించి తీర్మానం చేసుకోవాలి. పార్లమెంట్ అంటే కుటుంబంతో మారాలని, దాని కుటుంబంతో మారాలని అయ్యగారికి మరి కోరుతాం. తర్వాత సాక్ష్యం
ఆయన నుంచి నెలకి 70,000 శాలరీ, ముందు పెద్ద చర్చ అంటే కోటీశ్వరుడు దేవుడిగా చేశాడు. మరి అంత దూరం నుంచి వచ్చారు అంటే మీ క్షేమం కొరకు, మీ క్షేమం కొరకు మీరు కూడా ప్రభుత్వం తెలుసుకోవాలని ఆశ తత్వంతో అయ్యి వచ్చారు. అలాగే అచ్చయ్య గారు కూడా ఆయన కూడా దేవుడి తల్లితో బలం వాడకూడదు. ఆ చుట్ట బిడ్డలు అలాగే బిడ్డలు చదువులు చక్కగా చేతికిచ్చి రోజుకు 2,000, ఈరోజు 2,000 నష్టమైన నేను వస్తాను పాపం ఆయన మా కొరకు ఎంతో ఆ నష్టాన్ని పక్కన పెట్టి ప్రయాసపడి కొంత నేర్తం ఉన్నా కూడా ఆ నేర్తం పక్కన పెట్టి 5,000 మనం మర్చిపోవడం వల్ల చాలా ధన్యత. మరి కూడా మారాలని మా ఆశ్రమం తప్పున దేవుడు చెప్పైతే మరి ఈ ఎండాకాలం బయట పెట్టాలని కూడా ఆశపడుతున్నాం. కాబట్టి మీరందరూ సహకరించుకుంటే మన అయ్యారు మీ పేరు రాసుకొని ఏదైనా మీరు చేయాలని ఆశ ఉంది. కానీ మీరు కరెక్ట్గా రెగ్యులర్గా వస్తే దేవుడి తల్లి మీ కొరకు మేము ప్రయాసపడి ఆ దూరం నుంచి వచ్చి దేవుడి తల్లి ముందు సాగి కూడా మేము ప్రార్థన చేస్తాం. రేపు ఆదివారం ఇక్కడ అక్కడ జరగదు. మీరు సాయంత్రం 6 గంటలకు వచ్చేస్తాం. మీరు 6 గంటలకు రెడీ, 8 గంటలకు ముగించాం. ఓకేనా? 7 గంటలు. ఓకేనా? ఈరోజు పూర్తిగా పూర్తి వరకు పట్టండి. మన ముందు అయ్యారు అచ్చయ్య గారు వచ్చి వరకు మనం ఉంచండి. సమయం అయ్యారు తప్పిస్తున్నాగా తప్పడు కొట్టి ప్రభు మహిమ పడతాం. హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉచితమైన కృప చొప్పున ఈ రాత్రి కాల సమయం మందు రానందుకు దేవుడు కృప చూపించాడు. మా గొప్పతనం ఏమి కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. దాన్ని చాలా బలహీనత, గత 3 రోజులుగా చాలా బలహీనంగా ఉన్నాను. అయినప్పటికీ కూడా ఆరాధన మానేయాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే అంత బాధ అయినా సరే దేవుని యొక్క ఆరాధన స్థలాన్ని ఆరాధన విడిచిపెట్టకూడదు కనుక దేవుని యొక్క కృపలో ఈ మధ్యకి దేవుడు మమ్మల్ని నడిపించాడు. క్రమంగా దేవుడు నడిపించేలాగా ప్రార్థన చేయండి. ఇంకా మీరు ఎక్కువగా ప్రార్థన చేయాల్సింది ఏమిటంటే మేము గ్రామానికి బస్సు పడాలని ప్రార్థన చేయండి. మార్గం చాలా భయంకరంగా ఉంది. ఆటోలో రావడం చాలా కష్టంగా వచ్చాం. మేము ఆటో పాపం చాలా శ్రమకు ఓర్చుకొని చక్కగా ఆయన డ్రైవింగ్ చేసి తీసుకొచ్చాడు. చాలా భయంకరంగా ఉంది. అయితే తప్పక మీరందరూ కూడా ఈ రోడ్డు వేయబడడానికి, ఒక బస్సు పడడానికి కూడా మీరు ప్రార్థన చేయండి. మనందరూ ప్రార్థించారు. మీరంతకాల సమయం త్వరగా కొన్ని మాటలు, మీకు తెలిసినటువంటి మాటల్ని చెప్పుకొని ఆరాధన ముగిద్దాం. చాలా ఆలస్యమైంది, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూసుకునే ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం. కట్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వకృపానిధి ప్రభావం పొందినాడు తండ్రి. ఏ యోగ్యత అర్హత లేని ప్రభా నన్ను ఏ కష్టంలో నిలబెట్టుకోవాలన్న తండ్రి. కొద్ది సమయం ప్రభా నీ మాటలు పెట్టడానికి నా ప్రభా ప్రభావాన్ని సహాయం ఇచ్చినట్టు తండ్రి. బలహీనాన్ని బాధపరచండి. బిడ్డలంతగా ఉన్న తండ్రి సాయంకాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల చుట్టూ మీరు కంచి ఉంచండి. వారి రోజు ఆస్తులు మీరు తెచ్చిన తండ్రి బిడ్డలతో మీరు మాతో మాట్లాడండి. ఏకదిన ఆరాధన కూడా ఘనంగా భయంకరంగా జరిగించడం ప్రార్థిస్తూ, అలాగే నా తండ్రి దైవ దాసులు ఎంతో ప్రయాసపడి మందిరాన్ని నిర్మించారు నా తండ్రి. అయితే ఏకపోతున్న మందిరంలో యొక్క ప్రసన్నతను ఉంచాడు ప్రభా. ఆ ప్రయాస దాసులు పడుతున్న ప్రయాసయుక్తంగా ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. సమయించిన దైవజనులను కూడా దీవించండి. చుట్టుపక్కల వారి బంధువులను, వారి కుటుంబ సభ్యులందరూ కూడా దీవించి ఆశీర్వదించమని, వారు జరిగిస్తున్న పరిచయాలను దీవించమని, ఆశీర్వదించమని నా తండ్రి స్థిరాలను తీసుకొచ్చిన కేసీఆర్ పాఠశాలను కూడా దీవించమని, ఆశీర్వదించమని. ఏకస్థలం మనందరి చుట్టూ కూడా దేవుడు కంచి కొద్ది సమయం ఆయన మాట మనందరిలాగా వినగలిగించి గ్రహించగల హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. యొక్క సమయంలో చూద్దాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 747 చదువు. 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించెను, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక మీరు బయలుదేరి
కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. చాలండి. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించిన కనుక అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను కనుక వీరి నీతి సూర్యుడు ఉదయించిన కనుక కొవ్విన దూడవలే గంతులు వేయుదురు. దేవుని యొక్క వాక్యం మలాకి గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎవరికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు అంటే ఎవరైతే ఆయన యందు భయభక్తులు గలవారుగా ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క నామానికి భయపడతారో అటువంటి వారి యొక్క జీవితాలలో ఆరోగ్యకరమైన రెక్కల కింద కాపుదల ఇస్తాడట. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువును చూసినప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు కొన్నిసార్లు, దీన్ని చూసి మీరు నేర్చుకోవాలన్నాడు. దేన్ని చూసి నేర్చుకోవాలని చెప్పి మనం ఆలోచన చేస్తే, ఒకసారి చూడండి, మన ఇంటికాడ కోడి పిల్లలు పెంచడం, కోడి పెంచుతాం కదా. కోడి పెంచినప్పుడు అది పిల్లలు పెడుతుంది. పిల్లలు పెట్టిన తర్వాత ఆ పిల్లలు ఎత్తుకుపోతే ఏమొస్తుంది? గ్రద్ద వస్తుంది తప్పక. గ్రద్దో కాక ఎదురు వస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తుంది? తన రెక్కల కింద దాన్ని ఏం చేస్తుంది? కాపుదల ఇస్తుంది. ఏం నేర్చుకోవాలి? మన దేవుడు ఎలాంటి వాడు అంటే, మన యొక్క జీవితంలో శ్రమ వస్తున్నప్పుడు, కష్టం వస్తున్నప్పుడు, బాధ వస్తున్నప్పుడు, అనారోగ్యం వస్తున్నప్పుడు, అశాంతి కలుగుతున్నటువంటి సందర్భాలలో మనం అనుకుంటుంటాం, భయపడిపోతుంటాం. కోడి పిల్లలు చూడండి, గద్దలు చూడగానే భయపడిపోతాయి. ఎటు వెళ్ళలో ఎటు పరిగెట్టలో వాటికి అర్థం కాదు. వెంటనే తన తల్లి చేస్తుంటే రెక్కలు చాల్చుకుంటూ పిల్లల దగ్గర వచ్చేస్తుంది. ఎందుకంటే తన పిల్లలను కాపాడుకోవడం కోసం. ప్రేమైనటువంటి సంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, మనకి కూడా శ్రమ వచ్చినప్పుడు, కష్టము వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మన యొక్క జీవితాల్లో కూడా దేవుని యొక్క రెక్కల కిందకు పారిపోవాలి ఆలోచన కలిగి ఉండాలి. మనం అనుకుంటుంటే ఎక్కడికి వెళ్ళాలో మనకు అర్థం కాదు కాబట్టి మనం ఆలోచన చేస్తుంటాం, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాదు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడిని ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను ఎటు పరిగెట్టాలి? ఎవరి దగ్గరికి నేను వెళ్ళాలి? ఎవరు నాకు సహాయం చేస్తారు? నీవు నీతి సూర్యుడు, నువ్వు పిలుచుకున్నావు మమ్మల్ని, మేము నీ దగ్గరికి వచ్చాం కాబట్టి మాకు మీరు సహాయం చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. పెళ్ళైన వారు అయితే ఏమంటారు? పెళ్ళైన వారు అనుకోండి ఏమంటారు? ఏదన్నా వచ్చిందనుకోండి, ఇబ్బంది కలిగినప్పుడు భర్త ఏమంటారు? పెళ్లి చేసుకుంటే తెలియదా ఇంటి కష్టాలు వస్తాయని? ఎప్పుడు నువ్వే తీయాలి, తప్పదు. ఈ సమస్య నువ్వే పరిష్కరించాలి. ఈ వస్తువు నువ్వే కొనాలి, ఈ చీర నువ్వే కొనాలి. పండుగ వచ్చిందంటే ఎవరు అంటారు? మా అమ్మ బాబు అంటారా అని చెప్పేసి మనం ఏం చేస్తాం? నిలదీసి భర్తను అడిగి మరీ పంపించుకుంటాం. కాబట్టి మనం ఎక్కడికి వచ్చి ఉంటే దేవుడి దగ్గరికి వచ్చాం. మనకు ధనంగా రాకపోయినా దేవుడే మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మనం కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. ప్రభా, కోడి సైతము తన పిల్లలను కాపాడుకుంటుంది. నోరు లేని ఆ మోగ జీవి ఏం చేస్తుంది? తన పిల్లలను ఎక్కడ గ్రద్ద ఎత్తుకుపోతుందని కాపాడుతుంది. మరి మమ్మల్ని ఎందుకు కాపాడాలని చెప్పేసి దేవుడిని అడగవలసినటువంటి ప్రజల మీద మనము ఏం చేస్తాం? మనుషులు అడుగుతుంటాం. దేవుడు అడుగుతాడు. దేవుడు అంటాడు, దేవుడికి చాలాసార్లు కోపం వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి నడిపిస్తున్నటువంటి సమయంలో, అరణ్యంలో వెళ్తున్నటువంటి సమయంలో వారు అంటున్నారు, ఒక దూడను తయారు చేసుకున్నారు. దూడను తయారు చేసుకుని అన్నారు, దివే మా దేవుడు, ఐగుప్తు నుంచి మనం తీసుకొచ్చిన వాడు దివే అని చెప్పేసి దూడని వాడు ప్రార్థిస్తుంటే దేవుడికి చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే వాళ్ళందరినీ కూడా నాశనం చేసేస్తాను. మోషేతో అన్నాడు, మోషే, వీళ్ళందరూ మాట వినని ప్రజలు, వీళ్ళందరినీ కూడా నాశనం చేసి నేను గొప్ప జనంగా చేస్తానని చెప్పేసి మోషేతో అంటే, మోషే అంటాడు, వద్దు ప్రభా, అలాంటి పరిస్థితి రానివద్దు. ఎందుకంటే ప్రతి దేశం వాళ్ళు ఏమనుకుంటారంటే ఐగుప్తు నుంచి మీ దేవుడు బయటకు తీసుకొచ్చి ఇలా అరణ్యంలో నాశనం చేయడం తీసుకొచ్చినా అని చెప్పేసి అందరూ నిన్నంటారు ప్రభా. అటువంటి పరిస్థితి రాలిపోద్దని చెప్పేసి మోషే ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. కాబట్టి రాత్రికాల సంధిలో మన యొక్క జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా యెహోవా రెక్కల కిందకి మనము పరిగెత్తే వారిగా నడుస్తున్నాం. హల్లెలూయా. చూద్దాం రూతు గ్రంథము తీద్దామా? రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడమ్మా. యెహోవా
నీవు యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చెదను ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. చూడండి, బోయాజు చెప్తున్నాడు రూతుతో. రూతు మోయాబీరాలు, ఆమె మోయాబీరాలు అయినప్పటికీ కూడా తన కుటుంబంలో భర్తను కోల్పోయింది, మరిదిని కోల్పోయింది, తర్వాత మామగారిని కోల్పోయింది. అంతా భయంకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఓర్పా రూతు కలిసి నయోమితో బయలుదేరారు. కొద్ది దూరం వచ్చిన తర్వాత నయోమి అంటది, అమ్మ నాతో వస్తే ఏ ప్రయోజనము, మీరు యవనస్తులు కాబట్టి మీరు వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకుని మీరు ఇద్దరు కూడా మళ్ళీ చక్కగా కాపురం చేసుకుని అని చెప్పేసి వెళ్ళిపోమంటే రూతు అంటుంది అత్తగారితో, అలా కాదు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ నేను ఉంటాను, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పేసి బయలుదేరినప్పుడు ఆమె వచ్చినటువంటి సందర్భంలో బోయాజు దగ్గరికి చేరినప్పుడు అక్కడ బోయాజు అంటాడు కదా, నువ్వు యెహోవా రెక్కల కింద ఉండుటకు నువ్వేం చేసావు, వచ్చి ఉన్నావు. స్తోత్రం, హల్లెలూయా. ఏమంటారు బోయాజు అన్నాడు, నేను పెళ్లి చేసుకొని వచ్చేవేమో అనలేదు. ఏమంటాడు, యెహోవా రెక్కల కింద. చూడండి ఎంత మంచి మాట ఆయన చెప్పగలుగుతున్నాడు. ఈ యొక్క సమయంలో మనము కూడా మన యొక్క జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎవరైతే సురక్షితంగా దేవుని యొక్క రెక్కలకు వెళ్ళిపోతారో వారు అద్భుతమైన సాక్షిగా జీవితంలో మిగిలిపోతారు. స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది యొక్క సాక్ష్యం ఏమిటంటే వారు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు యెహోవా రెక్కల కిందకు వెళ్ళిపోయారు. అయితే యెహోవా రెక్కలకు వెళ్ళిపోయినంత మాత్రాన క్షేమం వస్తుందంటే మళ్ళీ వారికి పరీక్ష ఉంటుంది. యోబు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఎన్ని శ్రమలను యోబు అనుభవించాడు మనకు తెలుసు. యెహోవా రెక్కల కిందే ఉన్నాడు, కానీ ఆయన యొక్క జీవితంలో కూడా పరీక్షలు వచ్చాయి. ప్రతి పరీక్షలో కూడా దేవునిపైనే ఆధారపడ్డాడు తప్ప మనుషుడిపైన ఆధారపడలేదు. మన కుటుంబాల్లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఒక చక్కగా రూమ్లోకి వెళ్ళిపోండి, తలుపు వేసుకోండి, కన్నీరు విడిచి అక్కడ ప్రార్థన చేయండి. భర్తనో లేదా అత్తగారినో మామగారినో తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టక్కర్లేదు. ఏం చేయాలంటే ప్రతి దినము ఈ కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళిపోగానే కొంత సమయం ఒక అరగంట పావుగంట లోపలికి వెళ్ళిపోయి, ప్రభువా నా పరిస్థితి ఇది, నా కష్టం ఇది, నా బాధ ఇది, నా శ్రమ ఇది అని చెప్పేసి దేవుని రెక్కల కింద చేరి మీరు ప్రార్థన చేయగలిగితే ప్రతి సమస్యకు తప్పనిగా సరిగా దేవుడు పరీక్షిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి కాలం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యెహోవా రెక్కల కింద మనం ఉన్నామా లేక ఈ లోక సంబంధమైన రెక్కల కింద వెళ్ళిపోతున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అనేక సార్లు ఏం చేస్తుంటారంటే, అబ్బా నా యొక్క జీవితంలో ఇంత కష్టం వచ్చింది, ఇంత బాధ వచ్చింది, ఎవరు నాకు సహాయం చేస్తారు కాబట్టి నేను దేవుణ్ణి విడిచిపెడతాను, దేవునితో నాకు పని లేదు అని చెప్పేసి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. నా జీవితంలో కూడా నేను కూడా ఒకనొక దినాన్ని అప్పుడు నూతనంగా దేవుని సన్నిధికి వెళ్తున్నాను. నేను వృత్తి రీత్యా బంగారంగా చేస్తాను, మేము సుబ్రహ్మణ్యం. అయితే అలాగే ఆరాధనకి వెళ్తూ ఉన్నాను. ఆరాధనకి వెళ్ళిన కొద్దిగా 2 నెలలు అయ్యారు. కొత్తగా నేను ఆరాధనకి వెళ్తున్నాను. 2 నెలల తర్వాత ఈ డ్రైనేజ్ దగ్గర నడుచుకుంటూ వెళ్తే ఈ 2 ఇక్కడ కాళ్ళ దగ్గర 2 స్టంప్స్ ఉంటాయి. ఇట్లా ఈ మనకు ఒక దుమ్ము కనబడుతుంది, ఇంకొక దుమ్ము కూడా ఉంటుంది లోపల. ఆ 2 విరిగిపోయి కాళ్ళు ఇలా ఎలాడిపోయింది. హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత పట్టు వేశారు. పట్టు వేసి ఇంటికి వస్తే చుట్టుపక్కల అందరూ వచ్చారు అన్నమాట. చాలా మంది తెలిసిన వాళ్ళందరూ, బంధువులు, ఫ్రెండ్స్, మా అత్తగారు, మా మిస్సెస్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వచ్చి వాళ్ళు అంటున్నారు కదా, మీ దేవుడిని విడిచిపెట్టేసి ఈ దేవుడి దగ్గరికి వెళ్ళరు కదా, మీకు ఎలా జరిగింది, ఇంకా నేను ఆయనకి వచ్చాను, మీరు అది మానేయండి అని చెప్పేసి ఎంత బలం పెట్టారో వాళ్ళకి నేను చెప్పాను. దేవుడు ఎంత శిక్షణ ఇచ్చినా ఇక్కడే చేస్తాను తప్ప మళ్ళీ తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చంపేసినా పర్వాలేదు, వెనక్కి వచ్చే పని లేదు. ఎందుకంటే అన్నీ నేను చూశాను, ముందు దేవుడు చూశాను, కానీ ఈ దేవుడికి కొత్తగా వచ్చాను. ఏమైనా ఆయన చూసుకుంటాడని చెప్పేసి ఆయనపై అనుకున్నప్పుడు ఆయన చెప్తున్నాడు నాతో, నేను మహారాజుని పోషించినట్టు పోషిస్తాను. దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నేను మహారాజుని పోషించినట్టు పోషిస్తాను. నువ్వేం చేసిపోయింటే ఒక మాట చెప్పేంటంటే, ఆ మాట దేవుడు తప్ప దేన్ని కూడా నేను ఆశ్రయించాలని చెప్పేసి నువ్వు ఒక మాట చెప్పావు. నన్ను తప్ప ఇంకెవరిని నువ్వు ఇష్టపడలేదు. నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ విడిచిపెట్టావు. ఇప్పుడు నన్నే ఆధారం చేసుకున్నావు కాబట్టి నిన్ను పోషిస్తానని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. రోజు కష్టపడి పనిచేస్తేనే కానీ గడవడానికి కుటుంబం రాదు.
అలాంటిది నేను ఎలాగ పోషించబడతాను ప్రభు అంటే దేవుడు అంటాడు మహారాజుని పోషించినట్టు పోషిస్తాను. నాకేం అర్థం కాలేదు. ఇంటికాడ గొడవ చేస్తున్నారు. హాస్పిటల్లో కట్టేసినప్పుడు ఏం చెప్పారంటే 3 నెలల వరకు కూడా ఆ కట్టు ఉండాలని చెప్తే నా భార్య, మా అత్తగారు, మామగారు అందరూ కూడా ఏడుస్తున్నారు. ఏంటి 3 నెలలు ఎలా గడుస్తుంది కూడా అని చెప్పేసి. అటువంటి సమయంలో ఆ గొప్ప దేవుడి యొక్క కృపను బట్టి మహాఘోరమైన ఆరాధన మా మామగారు వెంటనే ఆయన షుగర్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తారు. 1 నెల శాలరీ పడింది దానికి. పడగానే ఆయనకి ప్రతి నెల వచ్చే శాలరీ ఎంతంటే దగ్గర 2,500 రూపాయలు ఆ రోజుల్లో. అయితే 4,000 రూపాయలు వచ్చాయి. 4,000 రూపాయలు వస్తే 1,500 రూపాయలు పట్టుకొని నడిచాడు. ఇస్తే నేను అన్నాను, మామగారు తీసుకోనంటే ఆయన అన్నాడు, ఇది నేను ఇచ్చింది కాదు, మీ దేవుడు ఇచ్చాడు అన్నాడు. నా దేవుడు ఎలాగిస్తాడంటే మీకంటే, లేదు మీ దేవుడు ఇచ్చాడంటే నేను నమ్మలేదు. నమ్మకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చి అయ్యా దేవుడు నీకు ఇచ్చాడయ్యా, ఇది నీదే అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పారు. మా జీవితంలో సంవత్సరానికి ఒకసారి 10,000 12,000 చూస్తాం, కానీ ఈ నెల ఎందుకు కానీ ఎక్స్చేంజ్ చార్జ్ తీసుకో అన్నాడు. 1 నెల 2 నెలలు 3 నెలలు ప్రతి నెల పట్టుకొస్తుంటే రోజు 2 గ్లాసులు పాలు, రోజు తప్పించి రోజు మటనం, రోజు 2 కోడిగుడ్లు, నాటు కోడిగుడ్లు. కుటుంబంలో ఏ లోటు లేదు, సమృద్ధి అంతా అన్ని నిండిపోయి ఉన్నాయి. దేవుడు ఎలా పోషిస్తాడు అనుకున్నాను. నేను మంచం మీద ఉన్నాను, కానీ ఆ మంచం మీద ఉన్నప్పుడే దేవుడు బైబిల్ చదువుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఆ మంచం మీద ఉన్నప్పుడే దేవుడు ఎన్నో దర్శనాలు చూపించాడు. యెహోవా రెక్కల కింద నేను ఉండగలిగాను కాబట్టి ఈనాడు మీ మధ్య నేను నిలబడుతున్నాను. కాబట్టి మీ యొక్క జీవితాల్లో కూడా మీరు ఏం చేయాలంటే దేవునిపైనే ఆధారపడండి. భర్తను ఎవరిని అడగదు. నీకు కష్టం వచ్చిందా, నీ బాధ వచ్చిందా, వెంటనే రూమ్లోకి వెళ్ళిపో, ప్రార్థన చేయి. ప్రభా ఏంటి పరిస్థితి, ఎలాగ నా సమస్య, ఒక పరిష్కారాన్ని ఆయన చూపిస్తాడు. ఆయన చూపించినప్పుడు ఆ పరిష్కారాన్ని ఏం చేయాలంటే వెంబడించాలి. ఏ విధంగా వస్తుందో తెలియని పరిస్థితిలో యొక్క జీవితాల్లో మేలు జరిగిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే రూత్ ఏం చేసిందంటే దేవుని యొక్క రెక్కల కిందకి వెళ్ళిపోయింది. కీర్తనకారుడు అంటే దావీదు కూడా రాసినట్లుంటే 91వ కీర్తన 3-4 వేటగాని గురులో నుండి ఆజ్ఞను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును కేడును స్తోత్రం, హల్లెలూయా. కీర్తనకారుడైనటువంటి దావీదు ఎక్కడున్నాడంట, దేవుని రెక్కలను ఆశ్రయించాడట. ఈనాడు చాలా మంది దేవుని యొక్క రెక్కలను ఆశ్రయించడం లేదు, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించడం లేదు. లోక సంబంధమైన ఏదో శక్తుల వైపు, లోక సంబంధమైన ఆలోచన వైపు పరిగెడుతూ చాలా యొక్క జీవితాలు నాశనం చేసుకున్నటువంటి ప్రజలు చాలా మంది నాకు తెలుసు. ఎందుకంటే దేవుడిని కొద్ది కాలం ఆశ్రయిస్తారు. దేవుడు మేలు చేస్తే, దేవుడు ఉపకారాలు చేస్తే వెంటనే ఎక్కువగా దేవుని ఆరాధిస్తారు, దేవుని సన్నిధికి వస్తారు, కాలం చేస్తారు. ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, దేవుడినే మర్చిపోతారు. కానీ నాకు పాలు ఎంతకాలం నుంచి సమస్య కదా, 10 నెలలు ఉన్నాను. నేను దగ్గర సంవత్సర కాలం నేను మంచం మీద పడుకున్నాను. నాకు తినడానికి కూడా ఏం అవకాశం లేదు, కాలు కట్టడానికి లేదు. ఇలా ఎలా కాలంలో కాలు కట్టేశారు. నాకు 4 నెలలు కదా కాలు కట్టుకున్నాడు. చూడండి, సంవత్సరం పాటు నేను మంచం మీద ఏం చేయాలంటారు, ఇంక ఈ దేవుడు ఏం చేస్తాడు నాకు అని చెప్పేసి దేవుడు వదిలేదు, అవునా? కానీ నేను విడిచిపెట్టలేదు. సంవత్సర కాలం చూడండి, ప్రియమైన వారు మన యొక్క జీవితాల్లో సంవత్సరాలు గతించుతున్నటువంటి సమయంలో శ్రమలు వస్తుంటాయి, కష్టములు వస్తుంటాయి. ప్రతి సమయం అంతా కూడా యెహోవా రెక్కలను ఆశ్రయించాలి. ఎంతో మంది భక్తులు యెహోవా రెక్కల కింద ఉంటే మనం ఎక్కడ ఉంటున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కలుగొని ఆవరించి పరామర్శించి తాను కాపాడుతున్న వల్లని ఒకసారి భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి
తన కనుపాపను వారిని కాపాడును. కనుపాప వలె వారిని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి రేపి పిల్లలపైకి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వారిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. పక్షిరాజు గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయించు యెహోవా వారిని నడిపించాను. చూడండి, పక్షిరాజు అంటే తెలుసా? పక్షిరాజు గ్రద్దగంట అది పెద్ద పక్షి అంటే ఇది ఏం చేస్తారు తెలుసా? తన పిల్లలను ఏం చేస్తారు? రెక్కల మీద ఎక్కించుకుంటారు. రెక్కల మీద ఎక్కించుకొని ఆకాశం పైకి తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలేస్తారు. పైకి తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలేస్తారు. అవి ఏం చేస్తాయి? చచ్చిపోతామని చెప్పేసి భయపడుతూ ఉంటే మళ్ళీ తల్లి ఏం చేస్తుంటే ఆ పిల్లలకి కింద వచ్చి మళ్ళీ ఆ పిల్లలు దాన్ని పడేలాగా సహాయం చేస్తుంట. అలా మళ్ళీ కొద్ది సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా తీసుకెళ్ళి వదిలేస్తుంట. అంటే వాటికి ఏం నేర్పుతుంది? ఎగరడం నేర్పిస్తుంది. మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు శ్రమలలో నడవడం నేర్పిస్తుంటాడు, కష్టాల్లో నడవడం నేర్పిస్తాడు, బాధల్లో నడవడం నేర్పిస్తాడు, ఉపద్రవాల్లో నేర్పిస్తుంటాడు. ఇలాగా శ్రమలు, కష్టంలో, ఉపద్రవాలు మన యొక్క జీవితంలో వచ్చినప్పుడు ఎంతవరకు వీళ్ళు ఉంటారా, కొడతారా అని చెప్పేసి మనల్ని ఆయన పరీక్ష చేస్తూ ఉంటాడు. అలా పరీక్ష చేస్తున్నటువంటి సమయంలో ఇది పరీక్ష అని గ్రహించే మనసు మనకు కావాలి. అలాగా పరీక్ష అని గ్రహించకపోతే మనం లోకంలోకి వెళ్ళిపోతాం. నాకే ఎందుకు రావాలి కష్టాలు, నాకే ఎందుకు రావాలి శ్రమ అని చెప్పేసి చాలాసార్లు మనం అనుకుంటుంటాం. కానీ ఈ శ్రమలు, ఈ కష్టాలకు గల కారణం ఏంటంటే పైకి తీసుకెళ్ళి ఆ యొక్క పక్షిరాజు ఎలాగైతే విడిచిపెట్టిందో దేవుడు మనల్ని కూడా అలాగే విడిచిపెట్టాడు. దీని వెనకాల మనకి ఒక అద్భుతం జరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆశ్చర్యమైన కార్యం మనం చూస్తాం. ఎప్పుడూ చూడనట్టు వేరును మన యొక్క జీవితాల్లో దేవుడు అనువదిస్తాడు అని చెప్పేసి గ్రహించుకోవాలి. శ్రమ వచ్చింది అంటే దాని వెనకాల గొప్ప మేలు ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఆ శ్రమను చూస్తే భయపడుతుంటాం, కానీ ఆ మేలు కొరకు ప్రయత్నం చేయవు. కానీ యోగి యొక్క జీవితంలో తెలుసు, యోగికి ఎంత బాగా తెలుసు అంటే ఈ శ్రమల తర్వాత నేను పరిపూర్ణంగా మార్చబడి సువర్ణమలే, శుద్ధ సువర్ణంగా నేను మార్చబడతానంటాడు. నా జీవితాల్లో ఈ శ్రమలు అనేవి వచ్చినప్పుడు మనము కూడా గ్రహించుకోవాలి. దీని తర్వాత ఒక మేలు ఉంది, దీని తర్వాత ఒక అద్భుతమైనటువంటి కార్యం నా జీవితంలో దేవుడు చేయబోతున్నాడు గ్రహించుకోగలిగితే ఎంత మేలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే తాను రెక్కల కింద నీవు నేను ఉండగలిగితే ఎంత మేలు చూద్దాం. మత్తయి సువార్త 23:27 చదువుదాం. 23వ అధ్యాయం 7వ వచనం. అధ్యాయం మాట్లాడదాం. సంత వీధులలో వందనములు మనుష్య చేత బోధకులని విలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులను పిలవవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద చాలండి. కీర్తన గ్రంథము 57వ కీర్తన 57వ కీర్తన 1వ కీర్తన. కీర్తన గ్రంథము 57. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు వచ్చి ఉన్నాను.
ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. చూడండి, కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. శరణజొచ్చి ఉన్నాను. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఎవరన్నా మనం కొట్టుకు వచ్చారనుకోండి, ఏం చేసేవాడిని, బాగా ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాడు వెనకాల నిలబడి, ఒరే వాడు నన్ను కొట్టబోతున్నాడు కాబట్టి నువ్వే నన్ను కాపాడు, శరణం పెట్టేవాళ్ళ, శరణం పెట్టేవాళ్ళ. అప్పుడు ఏంటంటే వాడు చేసాడు, మనం కొట్టడం ముందు వాడు కొట్టి రావద్దాం. ఈ దినాన్ని మనము కూడా దేవుణ్ణి శరణం తెచ్చితే, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి, ప్రభా నీవు తప్ప నాకు సహాయం చేసేవారు లేదు, నా కష్టంలో, నా బాధల్లో, నా ఇరుకుల్లో మీరు తప్ప ఎవరు సహాయం చేసేవారు లేరు ప్రభా అని చెప్పేసి యెహోవాను శరణు తెచ్చి ఉన్నట్లయితే మన యొక్క జీవితాల్లో ఎంత మేలు జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ రాత్రికాల సమయం నందు యెహోవా రెక్కల నీడను మనం ఉన్నట్లయితే ఎంత మేలో, ఎంత మనోహరంగా ఉండగలుగుతామో చూడండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి మనందరి యొక్క జీవితాల్లో యెహోవా శరణు తెచ్చేటువంటి పరిస్థితిని మనం కలుగజేసుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి రాత్రికాల సమయంలో మరొక మాట చూద్దాం. 61వ కీర్తన 4వ వచనం చూడండి. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదను, నీ రెక్కల చాటున దాక్కొద్దును. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు, నీ నామందు భయభక్తులు గలవారికి స్వాస్థ్యం నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. ఎక్కడంటే యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదను, నీ రెక్కల చాటున దాగి ఇందును. యుగ యుగములు, చాలాసార్లు ఈ యుగం అయిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉంటామంటే దేవుని యొక్క రెక్కల నీడన ఉండాలి. ఎందుకంటే మన జీవితాల్లో సమయం ముగిసిపోతుంది, ఎంతో కాలం మనం ఇక్కడ ఉండే పరిస్థితి కాదు. ఎక్కడ చూసినా జరుగుతున్న సంభవాలన్నీ కూడా దేవుని యొక్క రాకడకు అది దగ్గరగా మనం తీసుకెళ్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని శరణజొచ్చాలి. దేవా నీకు సహాయం చేయండి, నీ రాజ్యంలో ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. ఈ లోక సంబంధించిన ఏవో కోరుకుంటుంటాం మనం. ఈ లోకంలో ఉన్నట్టు వాటికి అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళాలంటే దేవుని యొక్క రెక్కల నీడన మనం ఉంటేనే కాపాడబడతాం, లేకపోతే చాలా ప్రమాదంలో పడిపోతాం. కాబట్టి రాత్రి కూడొచ్చి మన అందరూ కూడా యెహోవా రెక్కల నీడన ఉన్నామో లేదో ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వకృపానిధి ప్రభువానికి వందనాలు తండ్రి. అద్భుతుడానికి స్తోత్రాలు. నీ రెక్కల నీడను ఉండాలని మేము వచ్చాం ప్రభా. నీ రెక్కల నీడను ప్రభుత్వం సురక్షితమైనటువంటి జీవితం మాకు ఉంటుంది ప్రభా. నీ రెక్కల ప్రభుత్వం మాకు ఎంతగానో సహాయం చేస్తాయినా ప్రభా. విలోకంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినప్పటికీ, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ ప్రభా, నీవు తప్ప మరి ఎవరి యొక్క శరణు జొచ్చుకున్న తండ్రి నీ సందర్భంలో ప్రార్థన చేసేదానికి స్తోత్రాలు. తగిన రీతిగా మేడల కృప చూపించమని, ఈ సంఘం అభివృద్ధి పరచమని ప్రయాసపడుతున్న దాసునికి దాసురాలకి మీరు తోడండి అతనైనా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బలపరిచినైనా దేవుని యొక్క సన్నిధిలోనైనా ఆయన రెక్కల కింద ఆశ్రయించినట్టుగా దయచమని, అది కూడా అయోగ్యం కొద్ది సమయం నన్ను వాడు దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ చేసినామని ప్రార్థించి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అక్కడ మాట్లాడి మరి అయ్యారు గుంటూరు గ్రామం బలమైన పరిచయం అయ్యారు ఏం చెప్పారు మమ్మల్ని కనుక అయ్యారు అక్కడ మనం తప్పకుండా ప్రభుత్వం ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నా. మేము వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అమ్మ బాబోయ్ ఇంత దూరం తీసుకెళ్తున్నారు, మళ్ళీ వచ్చేసారి ఇంకా రావడమా ఇక మానేసి వేయటమా అనిపిస్తుంది అని ఇక్కడికి వచ్చిన తర్వాత మందిరాన్ని మిమ్మల్ని చూసిన తర్వాత కొద్దిమంది అయినా సరే చక్కగా మాకంటే ముందుగా మీరు ఇక్కడికి వచ్చి చక్కగా ప్రభువుని స్తుతిస్తున్న విధానాన్ని బట్టి మాకు మీరు మంచిగా మీరు మమ్మల్ని వందనాలతో అభినందించారు. చాలా సంతోషం. చక్కగానే ఇచ్చారు సిస్టర్ గారు కూడా, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ చిన్న సహవాసంలో నేను ఉండడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. అయ్యగారు చాలా ప్రయాసపడి మందిర నిర్మాణంలో చాలా
ఓపికతో ఈ పని అంతా చేశారన్నప్పుడు నేను ప్రభుని స్తుతించాను. నిజంగా ఆయన ప్రభు అంటే చాలా ఇష్టం. ప్రభు పని అంటే ఎక్కడ రాజీ పడే విధానం లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో ఇంత మంచి సుందరమైన దేవాలయం నిర్మించడం, ప్రభు వారికి సొలొమోను గారికి ఇచ్చిన మంచి జ్ఞానాన్ని వారికి ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఈ సమయంలో అమ్మగారికి అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయ్యగారు చెప్పారు వీరి గురించి కొన్ని విషయాలు చెప్పండి అని. అయితే ఈ సమయం మనకు చాలా కొద్ది సమయమే. ప్రభు చిత్తమైతే అయ్యగారు కనుక అప్పుడప్పుడు రావడానికి మాకు అవకాశాన్ని ఇస్తే తప్పనిసరిగా మీ ప్రాంతానికి వచ్చి మీతో మేము గడిపే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి ఎక్కువ సమయం నేను ఇప్పుడు వాక్యం చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మేము 1 అవర్ మాత్రమే ఇక్కడ మీతో గడిపి వెళ్ళాలనుకుంటున్నాం. ఆల్రెడీ 20 నిమిషాలు, అంతకుముందు ఒక 10 నిమిషాలు, దగ్గర అరగంట దాటిని కనుక మేము త్వరగా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. మాది సత్తనపల్లి దగ్గర ఒక పల్లెటూరు. మా తల్లిదండ్రులు చిన్నప్పుడు మా ఊర్లో పశ్చిమ తల్లి దేవాలయం అనేది ఉండేది. మరి యొక్క దేవాలయాలు ఆ రోజులు ఉండేవి కాదు. అప్పుడు ఆ దినాల్లో మరి అందరూ వెళ్ళి అక్కడ, అంటే మేమైతే వెళ్ళేవాళ్ళం కాదు, కానీ మా పూర్వీకులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క తల్లి గారిని ఆరాధిస్తుండే రోజులకు దయచేసి గమనించాలి. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, దయచేసి నేను ఏ చిన్న మాట అబద్ధం చెప్పడం లేదు. వాస్తవానికి మా కుటుంబం చాలా పేద కుటుంబం. మేము చాలా పేదవాళ్ళం. తినడానికి కూడా ఒకప్పుడు లేని పరిస్థితి. బట్టలు కూడా సరైన స్థితిలో ఉండేవి కాదు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా నాయన పాస్టర్ గారు ఇచ్చే బట్టలు తీసుకొచ్చి ఏదో మమ్మల్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేసేవాడు. కానీ ఏ రోజు కూడా నేను అంత సాటిస్ఫైగా నా జీవితాన్ని గడపలేదు. ఎప్పుడూ కూడా నా జీవితం చాలా కష్టాలు ఉండనే వెళ్ళింది. నా ఉద్దేశం ఏంటంటే, పట్టుదలతో చదువుకోవాలి, నా కాళ్ళ మీద నేనే నిలబడాలి, ఎవరిని బాధ పెట్టకూడదు అని చిన్ననాటి నుండి ఒక ఆలోచన. నీకు తెలుసు అనుకుంటాను, హోసన్న ఏసన్న గారు, నేను చిన్నప్పుడు 4వ తరగతి చదువుతున్నప్పుడు ఏసన్న గారు మా ప్రాంతానికి వచ్చారు. ఆయనతో నేను కలిసి పాడేవాడిని. ఆయన మొద వాయిస్తో పాడితే నేను ఆడ వాయిస్తో పాడేవాడిని. ఆ తర్వాత చాలా మరి ఆయన ఆ పరిచర్యను చూసిన తర్వాత నాతో ఉండాలి అని నన్ను వారు 14 మైళ్ళు తీసుకెళ్లారు. 77 తుఫాన్లో నాకు బాగా తెలుసు, బహుశా మీలో ఎవరికి తెలియదు అనుకుంటాను. నవంబర్ 19వ తారీఖున 77వ సంవత్సరంలో ఒక తుఫాన్ వచ్చింది. అక్కడ నేను చదువుకుంటున్నాను. చాలా కష్టాల మధ్యలో వెళుతుండేవాడిని. చిన్నవాడిని కాబట్టి ఆకలి ఎక్కువ వేసేది. తినాలంటే సరైన విధానం ఉండేది కాదు. అప్పుడు మీరు ఏమనుకుంటారు నాకు తెలియదు, కానీ దొంగతనం చేసేవాడు. కానుక డబ్బులు దొంగతనం చేసి వేరే ఒక షాప్లో పెట్టుకొని ఆ వారం అంతా తినేవాడిని. ఇలాగా చాలా దుర్భరమైన జీవితం చిన్ననాటి నుంచి. నేను ఇంటర్మీడియట్ చదువుకునేంత వరకు, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే మా నాయన వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మాస్టర్ గారి పిల్లల్ని అడిగి ప్యాంట్స్ తెచ్చేవాడు. అది నాకు సరైన ఫిట్ సైజ్ ఉండేది కాదు. ఏదో అలా వేసుకుంటూ కాలేజీకి చేరాను. దేవుని మహాకృపను బట్టి ఒక సందర్భంలో మేము ఒక గేదె ఉంటే ఆ గేదెని అమ్మేసుకొని నేను ఏసీ కళాశాల, గుంటూరులో ఏసీ కళాశాలలో ఒక జూనియర్ ఇంటర్మీడియట్ చేరాను. అప్పుడు ఒక గేదె అమ్మేసుకున్నాం. ఆ తర్వాత చాలా పరిస్థితులు చాలా భయంకరంగా ఉండిన అనుభవాలు. ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి ఒక మాస్టర్ గారు పక్షివాత వచ్చిన ఆయన ఆ దారిని వెళుతుంటే చూసి, ఆయన వెళుతుంటే కింద పడినప్పుడు నేనే దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి లేపి ఆయన రక్తాన్ని అంతా నా లుంగితో తుడి చేసి హాస్టల్ రావడే. అప్పుడు లుంగి కట్టేవాడు. ఆ హాస్టల్లో ఆయన తీసుకెళ్ళిన తర్వాత
దేవుని మహాకృపను బట్టి నన్ను ఇంటర్మీడియట్ డిగ్రీ అన్నీ ఆయనే చదివించాడు. నాకు ఏసీ కళాశాలలో ఉద్యోగం కూడా ఆయన ద్వారా వచ్చింది. ఒకప్పుడు నేను చాలా ఏమీ లేనివాడిని, కానీ దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు దేవుడు నాకు చాలా ఇచ్చాడని చెప్పడంలో అతిశయోక్తి కాదు. నేను గుంటూరు వచ్చినప్పుడు, నేను ఏసీ కళాశాలలో పనిచేసేటప్పుడు 250 రూపాయల జీతం. కానీ ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి మరి ఇప్పుడు నేను సుమారు 79,000 రూపాయలు శాలరీ ప్రతి నెల తీసుకుంటున్నాను. కాబట్టి అంతమాత్రమే కాకుండా మరి నా విధానంలో నేను చాలా పేదతనంలో ఉన్నాను. కాబట్టి చాలా మంది పేద బిడ్డలు ఉంటారు. కానీ అనుకొని ఈ రోజు వరకు ఎవరైనా పేదరికంగా ఉన్నారు అంటే తప్పకుండా సహాయం చేస్తా. నేను అడ్మిషన్ సెక్షన్లో ప్రస్తుతం పనిచేస్తాను. ఎవరైనా సరే లేదండి మా అమ్మ నాన్న లేరు, చనిపోయారంటే తప్పనిసరిగా నా వంతున నేను సహాయపడుతుంటాను. ఎక్కువగా సహవాసంలో సహాయపడుతుంటాను. దేవుని యొక్క మహాకృపను బట్టి నాకు ఒక మంచి సహవాసాన్ని ఇచ్చారు. ప్రతి ఆదివారం అక్కడ ప్రార్థన ఏర్పాటు చేయబడుతుంది. మరి చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా ప్రతి ఆదివారం భోజన ఏర్పాట్లు చేస్తుంటాను. నేను గుంటూరులో కూడా, విజయవాడలో 1 సంవత్సరం ఇంటర్మీడియట్ తప్పితే నేను విజయవాడలో తెలిసిన వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు బీసెట్ రోడ్లో హోమ్ నీడ్స్ అనే ఒక టీవీ షోరూంలో నేను చేరాను. అయ్యా నా పరిస్థితి ఎలా ఉందని చెప్తే చేర్చుకున్నాను. కానీ ఆ రోజుల్లో నేను బ్యాంక్ కాలనీ 1 రూమ్ నెంబర్ 20లో ఉండేవాడిని. కానీ అప్పుడు కూడా నా జీవితంలో నేను ఎవరిని అడిగడానికి ఇష్టపడేవాడిని కాదు. కానీ నేను 1 సంవత్సరం అక్కడ పనిచేస్తే సిటీ బస్సుల్లో దొంగతనంగా తిరిగాను. నాకు ఎందుకంటే డబ్బులు లేవు, ఉంటే తీసుకునేవాడిని కానీ డబ్బులు లేవు. ఆ కండక్టరు ముందు వస్తే వెనక్కి వెళ్తాం, ఇటువైపు వస్తే ముందుకు వెళ్తాం, ఇలాగా నేను టికెట్ తీసుకున్నట్టుగా చాలా ఇచ్చేసేవాడిని. భోజనం కూడా మీరు వెళ్ళి భోజనం చేయండి అని చెప్తే లోపలికి వెళ్తే అక్కడ భోజనం ఏమి ఉండేది కాదు. కొంచెం నీళ్లు పోసి పెట్టుకొని ఆ కింద ఇస్త్రీ పెట్టి ఉంటుంది కదా, ఇస్త్రీ పెట్టిలో బొగ్గులు వేసుకొని ఆ బొగ్గుల మీద కొంచెం అన్నం ఉడికినట్టు ఉంటే ఆ నీళ్లు, గంజి నీళ్లు, ఆ యొక్క ఉప్పు కూడా ఉండేది కాదు. అందులో అలా వేసుకొని వచ్చి ఆ నీళ్లు తాగి 1 సంవత్సరం దాకా బ్రతికినంత వాళ్ళు నాకు ఉన్నాయి. చాలాసార్లు మా అమ్మ, నేను 8th, 9th, 10thలో మా ఊర్లో ఉన్నప్పుడు మా అమ్మ అనేక సార్లు ప్యాంట్ షర్ట్ యొక్క నిక్కర్కి వెనక చినిగిపోతే కుడుతూ వచ్చేది. అలాంటి దుర్భరమైన పరిస్థితుల నుంచి దేవుడు సహాయపడు వచ్చాడు. ఈ రోజున అనేకులకు సహాయపడడానికి ప్రభు కృప చూపించారు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డగా చాలా విషయాలు ఉన్నాయి నా బ్రతుకులో. నిజంగా యోసేపు కనుక ఎలాగా అందరి చేత తోసివేయబడి, తృణీకరించబడి, ఎవరికి లెక్కలేని వాడుగా ఉన్నాడో, ఒక రోజులో కొనకు దినాన నేను కూడా అలాగా బ్రతికిన వాడిని. దేవుడు మహాకృపను బట్టి నా పేరు కంటే నాకున్న క్వాలిఫికేషన్ చాలా పెద్దది. నేను బిఏ చేశాను, తర్వాత బిఏ తర్వాత బిఎస్, మరి బిఏ అయిపోయిన తర్వాత నేను ఎకనామిక్స్ ఎంఎస్సి బిఏలో ఎకనామిక్స్ చేశాను. అదేవిధంగా హిస్టరీ చేశాను. అదేవిధంగా పొలిటికల్ సైన్స్, అంటే నాకు 3 డిగ్రీలు ఉన్నాయి. అన్నీ కూడా టైం ఉందని చేసేవాడిని. తర్వాత ఎంఎల్ఐఎస్సి చేశాను, తర్వాత పిఎల్ఐఎస్సి చేశాను. ఆ తర్వాత బైబిల్ దానిలో బీటీహెచ్ చేశాను. ఇమానియల్ గారిని మీకు తెలుసుకున్నది దగ్గరలో, వారి దగ్గర నేను బీటీహెచ్ చేశాను. తర్వాత ఎంటీహెచ్ చేశాను, మాస్టర్ ఆఫ్ థియాలజీ. నేను ఎందుకు విషయం చెప్పానంటే, ఏమీ లేని వాడిని దేవుడు ఈ స్థితిలోకి తీసుకురావడం నాకు ప్రభు ఇచ్చిన గొప్ప ఆతిథ్యంగా భావిస్తాను. అందుకనే నేను ఇప్పుడు ఎక్కడికి సేవకి వెళ్ళినా ఎవరి దగ్గర 1 రూపాయి ఆశించను, ఎవరి దగ్గర నేను ఏమి డబ్బు తీసుకొని సేవ చేయాలంటూ నాకు చాలా అసలు ఇష్టం ఉండదు. నాకు సేవ చేసి అలాగనే ఇంటికి వెళ్ళి ఉన్నదానిలోనే తిని పడుకోవాలనే ఆశ తప్ప
ఎక్కడ కూడా ఏ విధమైన మరి సేవ విషయంలో ఎక్కడ కూడా నేను ఇది కావాలని ఎప్పుడు నేను ఆశపడను. ఎప్పుడు కూడా ప్రభు కోసమే శ్రమ పడాలి, అదే నాకు గొప్ప భాగ్యంగా నేను భావిస్తాను. దేవుడు ఇప్పటి వరకు మరి అనేక విషయాల్లో అనేక రీతులుగా సహాయపడడానికి ప్రభు కృప చూపించారు. ప్రభుకి మహిమ కలుగును గాక. దయచేసి నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, ఒకప్పుడు ఏమీ లేని వాడిని, ఇప్పుడు దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఒకప్పుడు ఏమీ లేవు, బట్టలేమి లేవు. ఇప్పుడు 3 నెలలు వరుసగా 3 నెలలు వేసుకునే బట్టలు దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. కాబట్టి 3 నెలలు వరుసగా నేను బట్టలు తొడిగిన బట్టలు తొడుక్కోకుండా నేను ముందుకు సాగాలంటే 2 బీరువాలని బట్టలు ఉన్నాయి నాకు. ఏది అయినా కూడా నాది దేవుడు, నేను డబల్ తీసుకుంటాను. ఎందుకు ఈ విషయాన్ని చెప్పేస్తున్నానంటే, దేవుడు నన్ను అంతగా కాపాడాడు. నేను నా పెద్ద స్టేటస్ నేను చెప్పడం లేదు. ఒకప్పుడు నేను చాలా నిరుపేదను. దేవుడు ఈ రోజును కరుణించాడు, కృప చూపించాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. రాబోయే దినాల్లో ప్రభు చిత్తమైతే మీతో మరి సేవలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఆశ్రయ గారు, కోశమయ్య గారు చాలా ఆయన మంచి దైవ సేవకులు. ఆయన డబ్బుని ఎక్కువగా ప్రేమించేవాడు కాదు. దేవుని కోసం ఎంత సమయమైనా ఎంతైనా ఖర్చు పెట్టగలిగిన మరి మంచి దైవ సేవకుడు. వారితో నేను ఇలాగ పరిచర్యలో ఉండడం నా వరకు నేను ప్రభుని స్తుతిస్తాను. వారితో నేను సేవలో ఉండడం నేను చాలా గొప్ప భాగ్యంగా భావిస్తాను. ఈ రోజున ఒక చిన్న మాట చెప్తాను. ఈయన ఎంతసేపు చెప్తాడో, అసలు మళ్ళీ ముగిస్తాడో లేదో అనుకోమాక. నేను బైబిల్ తీయను, కానీ ఒక విషయం నేను ఆటోలో వస్తుండగా ఒక చిన్న విషయం నా మనసుకు వచ్చింది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నేను బైబిల్ తీయను, మీరు కూడా బైబిల్ తీయొద్దు, కూడా నేను చెప్పేస్తాను. దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడింది, దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దయచేసి గమనించాలి, దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలాసార్లు అనుకుంటాం, దేవా నాకు అది చెయ్యి, అది చేస్తేనే నేను వస్తాను. మా గేదె మంచిగా పాలిస్తే, మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అయితే, లేకపోతే నా జీవితంలో ఇది జరిగితే అప్పుడు నేను దేవుడి దగ్గరకు వస్తామని చాలా మంది కండిషన్ పెడతారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని వద్దకు రండి, అప్పుడే ఆయన మీ యొద్దకు వచ్చును. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, దేవుని దగ్గరకు మనం ఎందుకు వెళ్ళాలి? వెళ్ళవలసిన అవసరం ఏంటి? ఈ రాత్రి దయచేసి మీరు గమనించాలని కోరుతున్నాను. ఒకప్పుడు రక్షణ లేకుండా, ఒకప్పుడు ఇష్టానుసారంగా తిరిగి దేవుని భయం లేకుండా, మా నాన్న పాస్టర్ గారు ఆయన కొడుకునని కూడా, ఆయన కొడుకుని అయినప్పటికీ కూడా మా నాయన చాలా మంచి విషయాలు చెప్పేవాడు. కానీ ఆయా చర్చిలోకి వెళ్తే చక్కగా పాటలు పాడేవాడు, మంచిగా ఆడగొత్తుతో మొడగొత్తుతో పాడేవాడిని. చాలా మంది అప్పుడే నన్ను చాలా మెచ్చుకునేవారు. దయచేసి గమనించాలి, ప్రేమ పావురాలు చూశానండి 12 సార్లు. అదొక్కటి నా జీవితంలో చూసింది. అప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు ప్రేమ పావురాలు అది నేను చూశాను, సుమారు 10 సార్లు చూశాను. దయచేసి మీరు గమనించాలి. ఎందుకంటే సినిమాలు పోయేవాడు ఇష్టం ఉంది కాదు, కానీ ఆ ఇంటర్వ్యూలో ఉంటుంది కదా, లైట్ వేస్తారు. అప్పుడు మాత్రం ఏదో ఒక టవల్ అర్థం పెట్టుకొని లేకపోతే మూతికి కలుపుకొని ఉండేవాడు. ఎందుకంటే మాస్టర్ గారు అయ్యి ఉండి కూడా నేను అప్పుడప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు బైబిల్ టీచ్ చేసేవాడిని, బైబిల్ చెప్పేవాడిని, వాక్యం చెప్పేవాడిని. కాబట్టి అలా చేసేవాడు సినిమాకి వచ్చేవాడిని అనుకుంటారని ఖర్చు పెట్టుకునేవాడిని ఆ లైట్ వేసేదాకా. మళ్ళీ లైట్లు ఆపేసిన తర్వాత మళ్ళా సినిమా చూసేవాడిని. దయచేసి మీరు గమనించాలి, ప్రియ దేవుని బిడ్డగా, ఈ రాత్రి దేవుని వాక్యమైన బైబిల్ మనకి ఏమి సెలవిస్తుందంటే, దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దయచేసి మీరు గమనించాలి, ఎందుకు దేవుని దగ్గరకు మనం రావాలి? దయచేసి ఆలోచించాలి.
నాకు ఈరోజు మాకు చర్చిలో భోజనాలు ప్రేమ విందుంది, అందరికి భోజనాలు వడ్డించి అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి రావడం ఎందుకు ఇంత ప్రయాసం ఎందుకండి? నాకు చాలా డబ్బు వస్తుంది, చాలా నేను ఇంకా మోసం చేయాలంటే ఇంకా చాలా చాలా డబ్బు వస్తుంది. నేను హాస్టల్లో మా కళాశాలకి ఏసీ కళాశాలకి 3 హాస్టల్స్ ఉన్నాయి. ఈ 3 హాస్టల్కి నేనే దానికి ఇన్ఛార్జ్, మొత్తం నేనే. డబ్బులు కట్టించుకోవడన్నా లేకపోతే అన్ని సరుకులు తెప్పించాలన్నా అన్ని నేనే. ఒకసారి జరిగిన పరిస్థితి తెలుసా? అప్పుడు పగలే, నాకేమీ పెద్ద జీతం లేదు కదా, కాబట్టి డబ్బులు తీసుకుంటే మంచిదేలే ఏమవుతుంది అనుకుని పీడించి డబ్బులు తీసుకునేవాడిని. పీడించడం అంటే ఇదిగో ఈ డబ్బులు మీద కట్టాలంటే 14,000 కట్టాలి రాసేసేవాడిని. ఎవరి దగ్గర పోయి అది మార్చేవాడు కాదు. జరిగిన పరిస్థితి తెలుసా? 2 సంవత్సరాలు ఆ పిల్లల దగ్గర 30,000 పైన సంపాదించాను. ఒకే రోజున ఈ కన్ను పోగొట్టుకున్నా. ఊరికినే యాసిడ్ అది ఆ రోడ్డు టేబుల్ మీద ఉంది, ఊరికి మూత తీశాను అంతే. నేను దగ్గరికి వెళ్ళి చూడటం ఏం చేయలే. అలాగా కిటికీలో ఉంది, ఆ మూత ఓపెన్ చేశాను. ఆ ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక ఆవిరి లాంటిది వచ్చింది. ఏదో నాకు అర్థం కాలేదు. చివరికి నీళ్లతో కడుక్కున్నా కూడా తర్వాత అది కూర్చుకుంటుంది. చివరికి ఎల్వి ప్రసాద్ హైదరాబాద్ వెళ్ళాను. అక్కడికి వెళ్తే నీ కంటికి అలసలు వచ్చిందన్నారు. అయ్యో బాబాయ్ అనుకున్నాను, కాబట్టి త్వరగా తగ్గిపోతున్నారు. కానీ పూర్తిగా ఈ కన్ను కనిపించకుండా పోయింది. ఎందుకు విషయం? అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో ఎంత మంది పిల్లల దగ్గర నుంచి ఎంత డబ్బు తీసుకురావులే, కాబట్టి దానికి 10 వాసాలు వినే అని దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఆ రోజు నుంచి ఒక చిన్న పేపర్ కూడా ఇంటికి తీసుకురాను. ఆ రోజు నుంచి అన్న నేను డబ్బు కట్టలేనన్నా దయచేసి క్షమించు అన్న, ఏదైనా సహాయం చేయమంటే నా వంతుగా చాలా తక్కువ ఇచ్చి తక్కువతో నేను వారికి సహాయం చేస్తాను. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డగా దయచేసి గమనించాలి, దేవుని దగ్గరకు రండి. అప్పుడు ఆయన ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడే ఆయన నీ దగ్గరికి వస్తుంది. ఎందుకు దేవుని దగ్గరికి రావాలంటే దేవుని వాక్యమైన బైబిల్లో లూకాసు సువార్త 19వ అధ్యాయం మీరు చదవద్దు, మీకు బైబిల్ తెలుసు. లూకాసు సువార్త 19వ అధ్యాయం చూస్తే జక్కయ్య అనబడిన ఒక వ్యక్తిని మనం చూస్తాం. అతడు బాగా డబ్బులు వసూలు చేసేవాడు. అతడు అన్యాయస్తుడు. దయచేసి గమనించాలి, చాలా అన్యాయస్తుడు, చాలా చాలా వసూలు చేసే అనుభవం కలిగిన వాడు. ఒకనొక రోజున యేసు ఎవరో చూడాలనుకునేవాడు. యేసు దగ్గరికి యేసుని చూడాలని ఆశించిన జక్కయ్య మేలు చెట్టెక్కాడు. మేలు చెట్టెక్కి యేసుని చూస్తుంటే అదే చెట్టు దగ్గరికి యేసయ్య వచ్చి జక్కయ్యని చూశాడు. అప్పుడు అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. జక్కయ్య ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు, డబ్బులు వసూలు చేసేవాడు, ఒక నిరంతరం ఖజానాధికారి. అంత అధికారంలో ఉన్న ఆ వ్యక్తి జక్కయ్య మరి త్వరగా దిగి యేసుని తన ఇంటికి తీసుకెళ్ళినట్లుగా దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తాం. అప్పుడు యేసయ్య మాట అన్న మాట తెలుసా? 19:5 నేను నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమైన బైబిల్ చూస్తే జక్కయ్య నేను నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ రాత్రి వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డగా నీ ఇంటికి రక్షణ కావాలి, నీ ఆత్మకు రక్షణ కావాలి, నీ కుటుంబానికి భద్రత కావాలి, నీ పిల్లలకు రక్షణ కావాలి, నీ భర్తకు రక్షణ కావాలి. నిన్ను రక్షించువాడు యేసయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన వాడు మన ప్రభు అయిన యేసు స్వామి. ఆయన అందరికీ దేవుడే కానీ కొందరికి దేవుడు మాత్రమో కాదు. దయచేసి గమనించాలి, వాక్యం పెట్టినప్పుడు దేవుడు ఆలోచించాలి. ఎందుకు మనం దేవుడి దగ్గర రావాలంటే నెంబర్ 1 మనకు రక్షణ కావాలి, మన కుటుంబానికి రక్షణ కావాలి, మన బిడ్డలకు రక్షణ కావాలి, మన కుటుంబంతో సంతోష సమాధానాలు నిత్యము అనుభవించాలి. కనుక మనము దేవుడి దగ్గరకు వెళ్ళాలి. నెంబర్ 1. రెండవ కారణం, దేవుని వాక్యమైన బైబిల్ మనం ఆలోచన చేస్తే ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే దయచేసి ఆలోచించాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం దయచేసి గమనించాలి. అక్కడ రాయబడిన మాట తెలుసా? ఒక స్త్రీ ఉంది,
12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగి అని బైబిల్ అనగా ఆమె దయచేసి గమనించాలి. 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావం ఆగిపోకుండా రక్తము కారుతుందండి. బైబిల్ రాబడింది. ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది, ఏమేమో చేర్చుకుంది, కానీ ఆమె జీవితంలో స్వస్థత లేదు. ఆమె జీవితంలో ఎలాంటి డబ్బైతే పోతుంది, కానీ భర్త ఆమెని విస్తరించుకుని ఉండొచ్చు. బిడ్డలు కూడా ఆమెను తక్కువగా చూసుకునొచ్చు. ఎందుకంటే రక్తము చాలా కంపొస్తుంది కదండి. 12 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో ఉన్నదంటే ఆ ఊరి ప్రజలు ఎంతమంది ఆమెను ఛేదించుకుని ఉంటారు కదా, ఎంతమంది ఆయన భర్త ఛేదించుకుని ఉంటాడు కదా, ఆమె బిడ్డలు ఆమెను ఛేదించుకుని ఉండుంటారు కదా. దయచేసి మీరు గమనించాలి. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆమె దేవుని వాక్యం చూస్తే ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది, డబ్బంతా రాసి ఖర్చు పెట్టింది. చివరికి ఎక్కడ ఆమెకు స్వస్థత దొరికిందా? దొరకలేదా? చివరికి ఎక్కడికి వచ్చిందండి? ఎవరో చెప్పారు యేసు దగ్గరికి వెళ్ళండి. హల్లెలూయా. ఈ రాత్రి మీరు గమనించాలి. యేసు ఎవరనగా ఆయన అందరికీ దేవుడు. ఆయన మతాన్ని స్థాపించడానికి ఏదో మత స్థాపకుడుగా రాలేదు. పాపులైన వారందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన విధానం దేవుని వాక్యమైన బైబిల్ మనం గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవునిగా దయచేసి గమనించాలి. దేవుని వాక్యమైన బైబిల్ మనం ఆలోచన చేస్తే ఎందుకు మనం దేవుని దగ్గరికి రావాలి అంటే, నెంబర్ 1 రక్షణ కావాలి నీకు. హల్లెలూయా. నీ కుటుంబానికి రక్షణ కావాలి, నీ పిల్లలకు రక్షణ కావాలి, నీ భర్తకు రక్షణ కావాలి, నీ వెళ్తున్న ప్రతి ఆలోచనలో నీకు రక్షణ కావాలి, నీకు మేలు కలగాలంటే నీవు దేవుని దగ్గరికి రావాలి. నెంబర్ 1. 2, ఎందుకు దేవుని దగ్గరికి రావాలంటే మనము స్వాభావికంగా బలహీనులు కదండి. దయచేసి గమనించి బైబిల్ సెలవిస్తుంది, ప్రతి మనుషుడు నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఎన్నో రకాలైన తెంపులు పడుతాడు కదా. స్వస్థత లేని విధానం, ఆరోగ్యం లేని విధానం, ఎన్నో రకాలైన సమస్యలు. వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఏం కావాలండి? దేవుని దగ్గరకు రావాలి కదా. మన బాధల నుంచి, మన సమస్యల నుంచి, మన ఇబ్బందుల్లో నుంచి, మనకున్న ప్రతి విషయంలో మనకు దేవుడు అన్ని రకాలుగా మేలు చేయాలంటే నాకు ప్రతి సంవత్సరం కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, రాళ్ళు వస్తాయి. ఒక సంవత్సరం అయ్యగారు ఆయన సొంత ఖర్చులతోనే నాకు ఆపరేషన్ చేయించాడు. నేను గత సంవత్సరం కూడా అలాగే నేను ఆపరేషన్ చేయించుకున్నాను. చాలా ఇబ్బంది పడేవాడిని. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఫైల్స్ ఉన్నాయి, చీముతో ఉంటాయి చూసారా, చీము ఫైల్స్ ఉన్నాయి, ఆ తర్వాత బ్లడ్ తో వచ్చే ఫైల్స్ ఉన్నాయి. దయచేసి మీరు గమనించాలి. వాక్యం వింటున్నప్పుడు ఈ దేవుని పిల్లరా, ఈ రాత్రి ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళాలని ఆశపడలేదు. ఒక పాపి మారు మనసు పొందితే, ఒక బిడ్డ దేవుని నమ్ముకుంటే పరలోకంలో దేవదూతలట సంతోషిస్తాయని దేవుని వాక్యమైన బైబిల్లో మనం చూస్తాం. ఈ రాత్రి మీరు గమనించాలి. ఎందుకు దేవుని దగ్గరికి రావాలంటే మొదటిగా రక్షణ కోసం రావాలి, రెండవదిగా స్వస్థత కోసం దేవుని దగ్గరికి రావాలి. ఈ రాత్రి నీవు ఏ బలహీనతలో ఉన్నావు, ఏ బలహీనతను వ్యాపరిస్తుందో, అయ్యగారు వచ్చేటప్పుడు చాలా నీరసంగా అయిపోయారు, చాలా బాధ ఉంది. వెంటనే ఆయనకు ఆలోచన ఇచ్చింది. వెంటనే షుగర్ టెస్ట్ చేయించారు. ఆయన షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి. వెంటనే టాబ్లెట్స్ వేసుకోవాల్సి వచ్చింది. నేను ఎందుకు విషయం చెప్తానంటే, దయచేసి ప్రియమైన దేవుడు లేదా బైబిల్ ఒక మాట్లాడుతుంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను. అందుకని నీకు స్వస్థత కావాలి అంటే యేసు దగ్గరికే రావాలి. హల్లెలూయా. 3వ మాట చెప్పి ముగిస్తా. దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తే యేసు ప్రభుతో కొందరు శిష్యులు చిన్న దోణిలో వెళుతున్నారట. పెద్ద తుఫాను చెలరేగింది కదా. దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తే ఆయన శిష్యులు, ఆయనతో పాటు కొద్దిమంది మనుషులు దయచేసి గమనించాలి, చిన్న దోణిలో వెళుతున్నారు, పెద్ద తుఫాను. హల్లెలూయా. దయచేసి గమనించాలి. ఈ రాత్రి దేవుని వాక్యమైన బైబిల్ చూస్తే మన చిన్న జీవితాల్లో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు. అయ్యో, ఈ సమస్య నుంచి ఎలాగ బయటపడాలని ఆలోచన. ఒక చిన్న చెల్లింది, తనకు ఒకే ఒక కుమార్తె. ఈ రోజు ప్రార్థనలో అయ్యా వచ్చే ఆమె చెప్పింది,
గత వారం కిందటయ్యా వచ్చే వారం మా ఇంట్లో ప్రార్థన పెడతారు కదా, అప్పుడు నేను నా సమస్య చెప్తానండి. ఏమా నీ సమస్య అంటే చెప్తున్న మాట ఏంటి తెలుసా? అన్నయ్య, నేను ఆఫీసులో ఓడడానికి వెళ్తాను కదా, అక్కడ ముగ్గురు మగవాళ్ళు కూర్చొని నేను ఊడుస్తుంటే వాళ్ళ ముందు ఊడుస్తున్నావు ఏంటి అని వాళ్ళు నిన్ను చూస్తున్నారు, నీ వాళ్ళని గమనించట్లేదని నన్ను బాధపడతానన్నయ్య అంది. ఆ పోనీలమ్మా దేవుడు చూసుకుంటాడంటే ఆ చెల్లి చెప్పి ఏడుస్తున్న విధానం ఏంటి తెలుసా? అలా కాదన్నయ్య, మేమిద్దరు మంచం మీద కూర్చుంటామన్నా, అయితే ఒక ఆవిడ ఫోన్ చేస్తుంది, ఆమెతో ఎంత సంభాషిస్తారో తెలుసన్నయ్య. నేనేమైనా అంటే కొడతాడు, తిట్టేస్తాడు, నా పక్షిగా మాట్లాడాలని ఎవరు లేదన్నయ్య, నేను వీళ్ళకి చెప్పినా ఎవరు వినడం లేదన్నయ్య. దయచేసి రాత్రి నేను వాస్తవం చెప్తాను, అబద్ధం చెప్పడానికి ఇక్కడికి రాలేదు. దయచేసి ప్రియమైన దేవుడు బిడ్డగా గమనించలేదు, సాగుడుగా ప్రేమతో మనం చేస్తున్నా. నా జీవితం ఒక చిన్న దోణ లాంటివి కదా, ఈ దోణలో దయచేసి గమనించాలి, దోణలో ఒక చిన్న రంధ్రం పెడితే నీళ్ళంతా లోపలికి వచ్చినట్టుగా ఈ రోజు ఎంతో మంది కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ఎందుకు ఈ బ్రతుకు మీద నిరాశ కలిగిన అనేక మందికి ఈ రాత్రి మన దేవుడు ఎవరంటే నెమ్మదినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు. దయచేసి గమనించాలి, నీ జీవన చిన్న దోణలో ఆయన నిలబడి, ఆయన ఉండి నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి తుఫాన్ని ఆయన అణచివేసే దేవుడు. హల్లెలూయా. దయచేసి గమనించాలి, యేసు ప్రభువు చిన్న దోణలో పెడుతున్నప్పుడు ఆ శిష్యులందరూ కేకలేస్తారు, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింతలేదంటే. దయచేసి మీరు గమనించాలి, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు ఎలా ఆలోచన చేస్తున్నారని యేసు ప్రభువు లేచి ఏం చేశాడండి? కిందకి వెళ్ళిపోయినా కాదు కదా, ఆయన లేచి గాలిని సముద్రంలో గర్దించగా అది నిర్మలపరచబడి నేను బైబిల్ మనం చూస్తాం. ఈ రాత్రి దయచేసి మీరు గమనించాలి, ఎందుకు దేవుడి దగ్గర రావాలంటే నీ జీవితంలో చాలా సమస్యలు. ఓ చెల్లి, ఎన్ని సందర్భాల్లో నీవు ఆలోచన చేస్తున్నావో, ఒక పక్షంగా నీ భర్త పక్షంగా, నీ బిడ్డల పక్షంగా, నీ వారి పక్షంగా ఎంతమంది హింసలు పెడుతున్నారండి. దయచేసి గమనించాలి, ఒక చెల్లి చెప్తుంది ఈరోజు, అన్నయ్య నాకు బిడ్డలు లేదని చెప్పేసి నాకు ఆడపిల్లలు పుట్టారండి అమ్మా, ఆయన నాకు రావాల్సినవి ఏమి రాకుండా నా బిడ్డలు కూడా నన్ను ఇంటికి వెళ్ళిపోమంటానన్నయ్య, నేను మళ్ళా వివాహం చేసుకొని మళ్ళా మగ బిడ్డలు కంటానని చెప్తానన్నయ్య, దీనికోసం ప్రార్థించమని ఆ చెల్లి జ్యోతి అని అమ్మాయి చెప్పింది. ఈ రోజు వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలా దయచేసి మీరు గమనించాలి, చిన్న దోణి పెద్ద తుఫాన్. కాబట్టి మన జీవితం చాలా చిన్నదండి. ఈ చిన్న జీవితంలో ఎన్ని సమస్యలు కదా, ఎంత అలజలు కదా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు కదా. ఈ రాత్రి వాటన్నిటిని తొలగించడానికి నా యేసు నీ దోణిలో ఉండి నీకు సహాయం చేస్తాడు. అతి కృప నా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ కృప దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఆయన దగ్గరకు వచ్చి ఆశీర్వాదాలు పొందే అనుభవానికి ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన పాస్టయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. మాటలో చెప్పిన గారికి ప్రభుత్వం తెలియచ్చు, అలాగే కూడా ప్రభుత్వం తెలియచ్చు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీరు ఎంతో ఓర్పుతో సభతో వాక్యం మీ అందరూ కూడా మరోసారి వందనాలు. ఓకేనా బాబు, టైం నువ్వు ఉండవడం అనుకుంటారా? అవునా? లేదు, రేపు వారం చక్కగా టైంకి మనం మీటింగ్ చేసుకుందాం. కానీ వారు అమూలమైన మాటలు మరి దగ్గరలో మనం విన్నాం కనుక అప్పుడు ఎవరు సాయం కావాలి మనకి, దేవుడు సహాయం అనేది అప్పుడు మనం ఆశించబడతాం, దీవించబడుతున్నాం. సరే, ఆయనకి లేనిలో కూడా దేవుడు ఉన్న 50,000 శాలరీ ఎవరిచ్చారండి? దేవుడు. బిడ్డలారా, మీకు లేరులో ఉన్న కుటుంబం పడుతున్న పరిశుద్ధాత్మ అడగండి, దేవుడు అద్భుతమైన కార్యం అనేది ఆయన జరిగిస్తారు. దేవుడికి ఇస్తుంది. మా రాజుగారు తెలియదు, ఇక్కడ ఎవరికి తెలియదు, మా తమ్ముడు కూడా కాడు కూడా తెలియదు. మేము ఇక్కడ పేడ కూడా తీసుకున్నాం, మా పరిచయం. మరి ఇక్కడ ఎవరికి తెలియదు కంటే ఇక్కడ మా ఇంటి ఇదే పేడ కడ తీసుకొని గేదెలని లెక్కలు వేసుకుని అలాంటి జీవితం ఈరోజు ప్రభుత్వం విజయవాడలో మనం కోటీశ్వరుడు చేసేటట్టు ఏముందనం ఆయనకి కొట్టుకోవాలి. పేడ కడ తీసుకున్న బ్రతుకులు దేవుడు మార్చాడు. ఎవరు తినడానికి ఆహారం లేనా ఏంటంటే గారికి ఇప్పుడు 50,000 శాలరీ. ఎవరు ఇలా దేవుడు నమ్ముకోండి, దేవుడి దగ్గర రండి, మీ కుటుంబం మీ కొత్త తొలగిస్తాడు. మీ బలహీనత, మీ సమస్యలు కూడా
తొలగించడానికి ఆయన తమ గురించి శక్తిమంతుడు. ఓకే, మరోసారి దశ గారికి, అయ్యారికి, అలాగే ఆచార్య గారికి తన తరపున మన వర్తమానం మీ అందరికి ధైర్యం వదనాలు తెలియజేస్తూ ఆ మాట ముగిస్తున్నాను. చిన్న పదవి పాడుతుండగా మీ ప్రేమ కానుకలు మన దేవుడి చుట్టూ వెంటనే నేను ఆ కానుకలు నేను కొనుక్కొని మరి ఆ ఈరోజు నాకు లేదు కనుక చిన్న పాట పాడుతుండగా నీ కృప తప్ప నాకేమీ లేదయా, నీ కృప తప్ప నాకెవరు లేదయా, నీ కృప తప్ప నాకేమీ లేదయా, నీ కృప తప్ప నాకెవరు లేదయా, కృపా నీవే ఆధారం, కృపా నీవే ఆధారం, కృపా నీవే ఆధారం, కృపా నీవే ఆశ్రయము, నీ కృప తప్ప నాకేమీ లేదయా, నీ కృప తప్ప నాకెవరు లేదయా, అందరు విడిచినా అన్ని పోయినా అందరూ అందరు విడిచినా అన్ని పోయినా అభిషేకం నాకిచ్చినావు, అండగా నిలిచినావు, అభిషేకం నాకిచ్చినావు, అండగా నిలిచినావు, యేసయ్యా 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 దేవుడు చక్కని పాటలు 6 గంటలకి మేము వస్తాము, వచ్చి చక్కని పాటలు పాడి గంట వాటికి చెప్పి 8 గంటలకల్లా మేము ముగిస్తాం. ఈరోజు మరి చక్కగా మీరు ఉన్నారు. మా ముగ్గురు మా నలుగురు మీరు క్షమించాలి, లేట్ అయిన ఆ పరిణామం క్షమించాలి. ప్రార్థన ప్రభావిక స్తోత్రాలు ఎంతో ఆశిస్తూ ఉన్నారు తండ్రి. చక్క 2 వర్తమానాలు అమూలమైన వర్తమానాలు నీ బిడ్డల ద్వారా అందజేస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలు మరొకొచ్చి ఆ బిడ్డల కొరకు మరుగుతుంది ఇచ్చాను, మరుగుతున్న తమ్ముడు వాటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బలహీనత పోవుడుగా వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు వర్తమానం చేస్తున్నాం. నీ కుమారుడు ప్రభా, అయ్యా నీ కుమారుడు బలపరచండి, ఇంకా బలంగా ప్రభా ఆచార్య వాడబడుతుంది సాధించి నాయన నీ కుమారుడు బలహీనత ఉండకూడదు, ఏ క్రమంలో బలహీనత పోవుడుగాక. మీ పరిచయం ఏం చేయాలి, ఏ విషయంలో మేము అనాథతో ఉండకూడదు బాబు. మీరు మమ్మల్ని నీ కుమారుడు మీరు బలపరచదు, ఇప్పుడే ఆ బలహీనతలు ఏస్తూ క్రీస్తులను దూరపరచడు, దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా పూర్తి కళ చేస్తూ మైండ్ కొనుక్కోడు అమ్మగారి బిడ్డ బలపరచమని అయ్యా 2వ వర్తమానం చేసిన దైవుడిని అయ్యారు బలపరచండి. అమ్మగారు ఆయన చేస్తుంటాడు, కుమారుడిని బలపరిచి ఆయన చేస్తున్న ఫలితాన్ని దీవించి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు బలపరిచి మైండ్ కొడుకు వాడుతున్నాను. ఇచ్చిన కానుక దీవించమని ఏ చుట్టుపక్కల ప్రాంతం అందరితో మాట్లాడు మైండ్ కొడుకు వాడుతున్నాను. అయ్యా బిడ్డ ఆసక్తితో అయ్యా మంచి టిఫిన్ తీసుకొచ్చి మంచి ఆతిథ్యం ఇచ్చారు ఆయన, బిడ్డలు కూడా బలపరిచాను. ఆయన మనలో చెప్పి మంచి టీ ఇచ్చింది, బిడ్డ కూడా బలపరిచి మైండ్ కొడుకు వాడుతున్నాం. మేమందరూ కుటుంబం కూడలతో మార్పు చెందినట్టు తాయించేది మైండ్ కొడుకు వాడుకోమని ఈ మందిరం చుట్టూ మీ వెలుగు ప్రకటించారు. చేయబడితే సుక్రీస్తురాలు మీ అభిషేకంతో నింపి మైండ్ కొడుకు వాడుతున్నాం. మమ్మల్ని క్షమించుకే మన ప్రయాణంతో చూడండి మీ అభిషేకం భాష గారిని కూడా బాగుపడుతున్నాం. ఆడిస్తూ మీ వెలుగు ప్రకటించమని వచ్చిన బిడ్డలు బాగుపడుతున్నాం. ఏ సుక్రీస్తున్నాము బతుకున్నాము తండ్రి. ఆమె పలక ప్రార్థన. తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. అనుదిన ఆహారం మాకు దయచేయండి, మరణాలను క్షమించు ప్రకారం మరణం క్షమించు, మమ్మల్ని అందరినీ శోధనలోకి తేక దుష్టులను తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ శక్తి నిరంతరం మీరు ఉన్నారు తండ్రి. ఆమేన్. అదృశ్యన తండ్రి యొక్కయు అద్వితీయుడైన కుమారుని యొక్కయు అంతరికి నివాసి అయిన పరిశుద్ధాత్ముడు ఈ దినం మొదలుకొని మళ్ళా మీరు మనందరం కలిసి ఆయనను ఆరాధించుకునేంత వరకు
ఏ విధమైన హాని, అపాయము, కష్టము, కీడుతో కలగకుండా ఆ ప్రభు మీకు క్షేమాన్ని, నెమ్మదిని, భద్రతను కాపుదలిస్తే అన్ని విధాలు మీరు సహాయం చేయను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జై. అరే అమ్మా మరి డ్రింక్ తెచ్చాడా? ఓపెన్ మనం తెచ్చి బ్లాక్ అవుతుంది. ఓకే, లైన్ వచ్చి అయ్యారు చేత మీరు ప్రింట్ తెచ్చుకోండి. లైన్ కరండి ఎవరు ఆ కాయ తెచ్చాము తన కాయ తెచ్చారు. అయ్యారు ఇద్దరు ప్రార్థన చేస్తారు. మీ బాధ చెప్పి ప్రార్థన చేసుకోండి. అయ్యారు చెప్పండి. అమ్మ డ్రింక్లు ఇచ్చాడు కదా, చక్కగా తీసుకొచ్చారు కదా. అమ్మ లైన్ కరండి. ते आप है ना